తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. అమ్మ లేని లోకంలో తాను ఉండనంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. సృష్టిలో మధురమైన పదం అమ్మ. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే అమ్మను సృష్టించాడని పెద్దవాళ్ళు అంటారు. అటువంటి అమ్మతో ప్రతి పిల్లలకు విడదీయరాని బంధం పెనవేసుకొని ఉంటుంది. కనిపించిన కళ్ళ తల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణ వార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు. ఒంగోలుకు చెందిన గుంజి శివ తన భార్య పద్మ, తన ఇద్దరు కుమారులతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి కొత్తపేటలోని SLR కాలనీలో అద్దెకుంటూ జీవనం కొనసాగించాడు. ఈ క్రమంలో గుంజి శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక అప్పటి నుండి తల్లి పద్మ కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులు చూసుకుంటుంది. ఇక పిల్లలు పెద్దవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువైపోయాయి. దీంతో ఆర్థిక పరిస్థితులు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన పెద్ద కొడుకు వంశీ ఫ్యాన్కు వేలాడుతున్న కన్న తల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదంతా క్షణాలలో జరిగిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మృతురాలు పద్మ రెండో కుమారుడు తన తల్లి మరణ వార్తను స్థానిక బంధువులకు, స్థానికులకు తెలియజేయడానికి వెళ్లి వచ్చేసరికి తన సోదరుడు కూడా ఆత్మహత్యకు ఒడిగట్టడంతో తమ్ముడు బోరున విలిపించాడు. తల్లి, తోడబుట్టిన అన్న ఇలా అర్ధాంతరంగా తనను ఒంటరిని చేసి వెళ్ళిపోయారంటూ బోర్న విలిపించాడు. అతని రోదన పలువురు హృదయాలను కదిలించి వేసింది. తల్లి కొడుకులు మరణాలు పలువురిని కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.